దేశం మొత్తం మీద ఓటర్ చైతన్యంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉందన్నటువంటిది ప్రధానమైనటువంటి లెక్క. కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2019 4 దశల్లో 42.6 కోట్ల మంది ఓటేస్తే ఈసారి 4 దశల్లో 45.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 2.5 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్టు ఎస్బీఐ స్పష్టం చేస్తుంది. 4 దశల్లో పెరిగిన ఓటర్లు మహిళా ఓటర్లే 93.6 లక్షల మంది ఉంటే పురుష ఓటర్లు 84.7 లక్షల మంది ఉన్నారు. 2019 కంటే 2024లో అత్యధికంగా ఓట్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. 19.5 లక్షలు, నాలుగో స్థానంలో 19.5 లక్షల కొత్త ఓటర్లు 4వ స్థానంలో ఉంది. కర్ణాటకలో అత్యధికంగా 35.5 లక్షలతో తొలి స్థానంలో ఉంటే తెలంగాణలో 31.9 లక్షలతో 2వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 20 లక్షల ఓటర్లతో 3వ స్థానంలో ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళకన్నా 2024లో కేరళలో 5.3 లక్షల ఓటర్లు తగ్గారు. మణిపూర్లో 3.4 లక్షల ఓటర్లు తగ్గారు. ఇది ఎస్బీఐ నివేదిక చెప్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో వీటన్నిటి బేసిస్సా, లేకపోతే కనుక కేరళ లాంటి చోట్ల ఎందుకు తగ్గారు, ఆంధ్ర లాంటి చోట్ల ఎందుకు పెరిగారు అన్నటువంటిది కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ.